ఈ సద్భావన సమావేశానికి ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చి పెద్దలు వారి సందేశం ఇచ్చినందుకు ఇన్నందుకు మనకు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు పెద్దలందరికీ నాకు పేరు తెలియదు. అందరికీ వారికి నా ముఖ్యమైన అది ఏం చెప్పాలనో ఇంత ధర్మ సందేశం చెప్తుంటే దాన్ని కూడా నేను ఈరోజు ఫస్ట్ టైము ఈ కాలనీలో ఇది జరుగుతుందని నాకు తెలియక నేను కూడా వినలేకపోయినా దానికి మా హౌసింగ్ బోర్డు ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్ గారు నన్ను ఇక్కడ తోలుకొని వచ్చి ఈ సమావేశాన్ని సూత్రాన్నాన్ని చూపించినందుకు వారికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఈ సమావేశం నాకు అర్థం తెలిసింది ఏమిటంటే, మొదటిగా నేను భారతదేశంలో పుట్టిన ఒక భారతీయునిగా గర్విస్తూ ఈ భారతదేశంలో మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంగా అన్ని మతాలు సమానంగా ఉండాలని ఈ మన భగవద్గీతలో కానీ ఖురాన్లో కానీ బైబిల్లో కానీ సేమ్ అన్ని మతాలు ఒకటే, అందరం ఒకటే అని మనకు తెలుసు. కానీ మన పరివర్తన మన ప్రవర్తన బట్టి మనం నడుచుకున్న దాన్ని బట్టి ఎదుటి వ్యక్తులు మనల్ని గౌరవిస్తారు. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద వచ్చి నాకు అవకాశం ఇచ్చిందని నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడితే ఈయన ప్రవర్తన ఒక విధంగా ఉంది, ఈయన మాట తీరు కూడా ఒక విధంగా ఉంది అని మీరు అందరు ఎగతాళి చేసుకొని మనుషులు అనుకుంటారు. మనము భారతదేశంలో పుట్టినాము. ఇది మనది. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇది మన దేశం. ఇక్కడ ఉన్న ఆచారాలు మనం పాటించాలి. మీ మతాలని మీరు ఇది చేయండి. ధర్మం మాత్రము ఒకటే. మతాలు వేరైనా ధర్మం అందరికీ బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ బోధించింది అంతా ఒకటే. కానీ మన పరివర్తనను బట్టి మనల్ని అర్థం చేసుకుంటారు. ఈ సమావేశానికి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పెద్దలు గౌరవనీయులు బాలకృష్ణ మహానుభావులు గారు ఇంకా పెద్దలు వీరు ఇటువంటి కార్యక్రమాలు మనం గల్లీన ఇది చేసుకొని అందరూ ఒకే విధంగా ఏ మతంలో అయినా నేను భారతీయుని, హిందూ కానీ ముస్లిం కానీ బైబిల్ కానీ ఏది ఏం అయినా నేను భారతీయుని. లేదు నీవు భారతీయుడవు కాకపోతే నేను అమెరికా పోయి నీవు క్రిస్టియన్ నేను బైబిల్ చెప్పించుకుంటే అమెరికాలో పోయి నీకు ప్రచారం చేసుకోండి, పాకిస్తాన్ పోయి ప్రచారం చేసుకోండి. కానీ ఈ భారతదేశంలో పుట్టినము, ఈ ఉప్పు తింటుండము, మన భారతదేశ నడవడిక నడుచుకుంటాలని అందరినీ గ్రహిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.